ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం. తినటానికి టైం ఉండదు, చేయటానికి పని ఉండదు. అంతా ఏదో అయోమయ లోకంలో బతుకుతున్నట్టుంటుంది. కానీ అలాంటి జీవితాలు బతుకుతున్నా కానీ ఎవరికి ఏ వ్యాధి వస్తుంది, ఎవరికి ఏ రోగం ఉంటుందో కూడా తెలియట్లా అలాంటి పరిస్థితులు. సో ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ ఆఫ్ హెపటైటిస్ బిని వైరస్ని కనుగొన్న ప్రొఫెసర్ బంబ్లెర్ జయంతి రోజున, ఆయన పుట్టినరోజున జూలై 8న వరల్డ్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. అదే సైలెంట్ కిల్లర్గా మన లివర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో మేజర్గా దీంట్లో చూస్తే 5 రకాలు ఉంటాయి ఈ హెపటైటిస్ అనేవి. 5 కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి ఈ వాటికి ఉంటాయి. ఒక్కొక్క ఇన్ఫెక్షన్ ఒక్కొక్క పని, అంటే ఒక్కొక్క వైరస్ ఉంటుంది. అంటే అన్ని వైరస్లు కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ ఈ వ్యాధి తీవ్రత అనేది వేరువేరుగా ఉంటుంది. ఎక్కువగా కాలేయం మీద ఇది అటాక్ చేస్తుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది. ఇది వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్ఫెక్షన్ బట్టి ఒక్కొక్క తీరుగు ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు అలానే ఎవరు ఫైండ్ చేసుకోకుండా చూపించుకోకుండా ఉంటే అది చివరికి ఒక క్యాన్సర్గా, లేకపోతే లోన రక్తస్రావం జరిగి లివర్ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. హెపటైటిస్ ఏ ఈ వైరస్ను కామెరలతో బాధపడే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. హెపటైటిస్ డి వైరస్ ఎక్కువ ఎవరైతే బ్లడ్ చేంజ్ చేసుకుంటారో, రక్త మార్పిడి జరిగే సమయంలోని, ఒకళ్ళ రక్తం ఇంకొకరికి ఎక్కిస్తున్న టైంలోని, లేకపోతే ఎవరైనా ఫ్లూయిడ్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క ఫ్లూయిడ్ని టచ్ చేసినప్పుడు కానీ ఇవి ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ ఈ వైరస్ మాత్రం దాదాపు ఎక్కువ క్లీన్గా లేని వాటర్ని కానీ, డర్టీ వాటర్ని కానీ తాగడం వల్ల, ఇంకా అన్ఫిల్టర్డ్ వాటర్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బిసి వైరస్ మాత్రం ఎక్కువ శాతం లివర్ సిర్రోసిస్ దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని అలానే మనము వదిలిపెట్టేస్తే లివరు కంప్లీట్గా పాడయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల బ్లడ్ అంటే బ్లడ్ లీకేజ్ కానీ, రక్తస్రావం కానీ జరిగి చివరికి చనిపోయే అవకాశం ఉంటుంది అది. సో ఇది ఎవరిలో కనిపిస్తుంది, ఇది ఎవరిలో కనిపిస్తుంది, ఎలా చర్య తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. దాదాపు ఎవరు ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తారో, అంతేకాకుండా నాన్ ఆల్కహాలిక్ స్టీరాయిడ్స్ కానీ, లేకపోతే కొన్ని కొలెస్ట్రాల్ కానీ, ఇలా కొన్ని అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువ కనిపిస్తుంటాయి. వీటి వల్ల అలసట, వికారం, ఆకలి లేకపోవటం, సో మూత్రం అనేది పసుపు రంగు రావటం, చర్మం అనేది పచ్చగా మారటం, కళ్ళు పచ్చగా ఉండటం, పొత్తి కడుపు నొప్పి రావటం, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండటం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ గుర్తించవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా సో మీరు ఈ హెపటైటిస్ సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ని చేయించుకుంటే అది హెల్తీ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. సో 50% సిర్రోస్ కేసుల్ని ఎక్కువ నివారించవచ్చు అంటున్నారు డాక్టర్ సోమశేఖర్ రావు. మరి ఇది ఈరోజు సైలెంట్ కిల్లర్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి డిసీజెస్ చాలా ఉంటాయి. ఇక మీద మనకి అవేర్నెస్ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యే రోజులు వస్తుంటాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.